హలో గైస్, నేను మీ ఎంసీజీ. ఈ ఫిఫ్త్ పార్ట్ మీకు అర్థం కావాలనుకుంటే ముందుగా మీరు పార్ట్ 1, 2, 3, 4ని చూసి రండి. ఆ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఊరి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఊరి ప్రెసిడెంట్ అయిన గోపాలవర్మ ఆ శవంపై ఉన్న గుడ్డని పక్కకు జరుపుతాడు. ఆ శవాన్ని చూసిన ఊరి ప్రజలంతా భయంతో ఒక్కడుగు వెనక్కి వేస్తారు. వాళ్ళందరి కళ్ళల్లో చావు భయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అప్పుడే ఊరి ప్రజలందరినీ అతి కష్టంగా దాటుకొని ముందుకు వచ్చిన విశ్వ ఆ శవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ శవం మరెవరిదో కాదు, ముందు రోజు విశ్వాని ఆ ఊరికి తీసుకొచ్చిన ఆ పెద్ద ఆయనదే. బాబాయ్, విశ్వ మాట పూర్తయ్యేలోపు పక్కనే ఉన్న వీర విశ్వ నోరు మూసేస్తాడు. జనాల గోలలో విశ్వ మాట అక్కడ ఎవ్వరికి వినపడలేదు. ఏంది సామి, ఇతను నీకు తెలుసా అని వీర అనుమానంగా అడగడంతో, అవును వీరా, నాకు ఇతను తెలుసు. నిన్న నన్ను ఈ ఊరికి తీసుకొచ్చింది ఇతనే. విశ్వ మాటలకి వీరా, ఏంది, నిన్ను ఈ ఊరికి తీసుకొచ్చి ఉంటుంది ఇతనా? ఆ, సరే సరే, ఈ విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవడం మంచిది కాదు స్వామి. నువ్వు అతను నీకు తెలుసని ఈ ఊరి వాళ్ళకి తెలిస్తే తర్వాత నీకే లేనిపోని సమస్యలు వస్తాయి. ముందు ఇంటికి పోదాం పదా అని చెప్పి విశ్వ చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుపోతాడు. విశ్వ ఏదో చెప్దాం అనుకుంటాడు, కానీ ఒకసారి చుట్టూ ఉన్న ఊరి వాళ్ళని చూసి ఏమీ మాట్లాడకుండా వీర వెనకాతలే వెళ్ళిపోతాడు. అయ్యగారు, చుట్టుపక్కల గ్రామాల్లో తండోరా వేయించాం. చీకటి పడేలోపు ఈ శవం ఎవరిదో తెలుస్తుంది అయ్యగారు అని తల వంచుకొని చెప్తాడు ప్రెసిడెంట్ మనిషి. ఆ మాటలకి ప్రెసిడెంట్ ఏమీ మాట్లాడకుండా ఒకసారి ఊరందరి వైపు తిరిగి, రేపు నేను మన ఊరికి పశ్చిమ దిశగా ఉన్న పర్వతాలలో ఉన్న మాంత్రికుని కలవడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు అందరూ క్షేమంగా ఉండండి. వీలైనంత వరకు ఈ సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారంతో వస్తాను అని చెప్పి ప్రెసిడెంట్ అయిన గోపాలవర్మ తన జీప్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మరొక వైపు వీరా వాళ్ళ ఇంట్లో అసలు తొమ్మిది నెలల క్రితం కాంతి వేగంతో పరుగులు పెడుతున్న సూర్యకిరణాలు రాజుగట్ ఊరు వెన పడుతూ చీకటిని దూరం చేస్తున్నాయి. అప్పటి వరకు నింగి చాటున దాక్కుని ఉన్న సూర్యుడు బయటకు వస్తూ ఉండగా రాజుగట్ ఊరిలో గందరగోళం మొదలైంది. ఊరి మొత్తం ప్రజల ఆర్తనాదాలు. ఊరి ప్రెసిడెంట్ అయిన గోపాలవర్మ ఇంటి ముందు 5 శవాలు తెల్లటి వస్త్రాలతో కప్పి ఉన్నాయి. ఆ శవాల్లో ఒక శవం దగ్గర గోపాలవర్మ కూలబడి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు.
గోపాలవర్మ ఏడుస్తూ ఉంటే అతని మనుషులు పనివాళ్ళు గోపాలవర్మని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గోపాలవర్మ మాత్రం ఒక్క కొడుకు చచ్చిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు. మిగిలిన కొంతమంది ఊరి వాళ్ళు పక్కనే ఉన్న మిగతా 4 శవాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తిని, ఏమైందప్పా, ఎందుకు వీళ్ళంతా ఎలా ఏడుస్తున్నారు, ప్రెసిడెంట్ గారు ఎందుకు అలా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అని అడగడంతో ఆ వ్యక్తి ఈ వ్యక్తి వైపు చూసి, నీకు తెలీదా, నిన్న రాత్రి ప్రెసిడెంట్ గారు వాళ్ళ అబ్బాయి మల్లేష్ని ఎవరో కిరాతకంగా చంపేశారు. అంతేకాదు మల్లేష్ బాబు గారి స్నేహితుడైన విజయ్ని, తోటమాలి వీరయ్య, పాలేరు సోమయ్యని కూడా చంపేశారు అని ఆ వ్యక్తి చెప్పడంతో మొదటి వ్యక్తి, ఏంటి, ప్రెసిడెంట్ గారి వాళ్ళ సంబంధించిన మనుషులందరినీ చంపేశారా అని ఆ మొదటి వ్యక్తి షాక్ అవుతూ అడగడంతో, ఏ గప్చుప్, నీకు ఇంకో విషయం చెప్పనా, వీళ్ళని చంపింది మనుషులు కాదు దెయ్యాలని ఊరు వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఆ వ్యక్తి మాటలకి మొదటి వ్యక్తి కూడా భయపడతాడు. ఒకసారి ఆ శవాల వైపు చూసిన మొదటి వ్యక్తి ఏదో అనుమానం రావడంతో, ఏ హాగు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి 4 చచ్చిపోయారన్నావు, మరి ఆ 5వ శవం ఎవరిది అని అడగడంతో రెండో వ్యక్తి, ఆ శవం పాలేరు సోమయ్య వాళ్ళ అమ్మాయిది, తన తండ్రి చచ్చిపోయాడని తెలియడంతో నూతిలో దూకేసింది అనుకుంటా, మాకు బావిలో కనిపించింది ఆ శవం అని ఆ రెండో వ్యక్తి చెప్తాడు. ఇది ఇలా ఉండగా మరొక వైపు అప్పటి వరకు కొడుకు శవం దగ్గర కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చిన ప్రెసిడెంట్ స్పృహ తప్పి అక్కడే పడిపోతాడు. తూర్పున ఉదయించిన సూర్యుడు తన గమ్యాన్ని చేరి మరికొద్దిసేపట్లో అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఊరి చివర శ్మశాన వాటికలో 5 చితులు ఏర్పాటు చేశారు. దహనమవుతున్న చితుల నుండి వచ్చే పొగ అనంత వాయువుల్లో కలిసిపోతుంది. అప్పటి వరకు ఆ దృశ్యాన్ని మొత్తం చూసిన సూర్యుడు ఇంకా తన పని అయిపోయిందన్నట్టు కొండల చాటుకి జారుకున్నాడు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత, అంటే సరిగ్గా మరుసటి అమావాస్య రాత్రి, పట్నంలో సినిమా చూసి ఊరిలోకి వస్తున్నాడు అదే ఊరి గ్రామస్తుడైన శివరాం. అమావాస్య కావడంతో ఆ దారి పొడవునా చిమ్మ చీకటి దట్టంగా కమ్మేసింది. చాలాసార్లు రాత్రివేళ సినిమాలు చూసి అదే దారిలో రావడం వల్ల శివరాం పెద్దగా భయపడకుండా మామూలుగానే వచ్చేస్తున్నాడు. దూరాన చెట్లపై మూలుగుతున్న గోడ్ల గూబ శబ్దాలు, మైళ్ళ దూరంలో పొలాల చివరిగా ఊలలు వేస్తున్న నక్కల అరుపులు, దానికి తోడు చల్లని గాలి, ఎండిపోయిన ఆకులు కాళ్ళ కింద పడి నలుగుతున్న శబ్దం. ఇలాంటి సిచ్యువేషన్లో సాధారణంగా ఏ వ్యక్తికైనా భయం ఉంటుంది. బహుశా అందుకే అనుకుంటా శివరాముకు కూడా మనసులో కొద్దిగా ఆందోళన మొదలైంది. ఏంది ఈరోజంతా కొత్తగా ఉంది, నేను 10-15 సార్లు ఇదే దారిలో రాత్రిపూట సినిమాలకు పోయి వచ్చేటోడిని, ఎప్పుడు ఇలా అనిపించలేదే అని అనుకుంటూనే ముందుకు అడుగులు వేస్తున్నాడు. ముందుకు వెళుతూ ఉండగా రెప్పపాటు కాలంలో వెనక నుండి ఏదో వెళ్ళినట్టు అనిపించడంతో గుండె జలధరించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. దూరాన పొడవైన దారి, చిమ్మ చీకటి తప్ప శివరాంకి ఇంకేం కనిపించదు. బహుశా ఇదంతా నా భ్రమ అనుకుంటా, నేను భయపడడం వల్లే నాకు ఇలా అనిపిస్తుంది అని తనకి తానే ధైర్యం చెప్పుకొని మళ్ళీ ముందుకు అడుగులు వేస్తాడు. మళ్ళీ 10 అడుగులు ముందుకు వేశాడో లేదో అప్పుడే, ఓ శివరాం, ఆగయ్యా, వెనక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించడంతో శివరాం అక్కడే ఆగిపోతాడు. ఇంత రాత్రిపూట ఈ దారిలో నన్ను పిలుస్తుంది ఎవరు అని
భయంగా అనుకుని వెనక్కి తిరగాల వద్దా అని ఆలోచిస్తూ ఉండగా, యో శివరాం, నిన్నేనయ్యా, ఆగమంటున్నాగా, ఎందుకు అంత వేగంగా పోతున్నావు అని ఆ స్వరం మళ్ళీ శివరాం వెనక నుండి వినిపించడంతో, ఈ గొంతు నేను ఎక్కడో విన్నానే అని శివరాం ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా శివరాం కళ్ళు పెద్దవవుతాయి. ఇది సోమయ్య గొంతు. భయంతో వెంటనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. సరిగ్గా శివరాంకి 15 అడుగుల దూరంలో ఉన్న ఆ వ్యక్తి రెప్ప మూసి తెరిసేలోపు శివరాం ముందుకు వచ్చేస్తాడు. ఆ వ్యక్తి ముఖాన్ని చూసిన శివరాం భయంతో, నన్నేం చేయకు సోమయ్య, నన్ను వదిలే అని 2 చేతులతో కళ్ళని మూసుకొని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విన్న సోమయ్య, యో ఏం మాట్లాడుతుండా స్వామి, నేను నిన్ను చంపడం ఏంటి అని సోమయ్య చెప్పడంతో శివరాం మెల్లగా కళ్ళు తెరిచి, అది నువ్వు చచ్చిపోయావు కదా, మరి ఎలా బ్రతుకొచ్చావు? ఆ మాటలు విన్న సోమయ్య, తాగేసి ఉండవా ఏంది శివరాం, నీ కళ్ళు ముందు కనిపిస్తుండాను కదా చెట్టంత మనిషిని, నన్ను చచ్చిపోయానంటావేంటయ్యా? సోమయ్య మాటలకి శివరాంకి ఏం అర్థం కాదు. సోమయ్యే మళ్ళీ మాట్లాడుతూ, నువ్వేదో కల్తీ సరుకు తాగినట్టున్నావు, పద నేను ఊర్లోకి వస్తుండా, నిద్రం కలిసిపోదాం అని చెప్పి శివరాం పక్క నుండే ముందుకు వెళ్ళిపోతాడు. సోమయ్య, ఏంటి అంతా వింతగా ఉంది, చచ్చిపోయిన సోమయ్య బతికి రావడం ఏంటి అని బుర్ర పిచ్చెక్కిపోవడంతో, అబ్బా ఏం అర్థం కావట్లా, అర్జెంటుగా ఊర్లోకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి శివరాం వెనక్కి తిరగ్గా అక్కడ ఎవ్వరూ కనిపించరు. హోప్ యూ గైస్ ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నచ్చితే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీస్ వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.